ఒకటి దోస్తుల సోపతి పట్టినావు పొద్దున్న నుంచి తిరుగుతానావు ఊళ్ళో పోయి వచ్చిన పని ఉంటే పని లేదు పాట లేదు పొద్దున్న నుంచి దోస్తులను పట్టినావు తిరుగుతానావు ఇప్పుడు వచ్చినావు అబ్బా నేను పని చేస్తలేనా అబ్బా ఊకే పని చేస్తలేను అంటాను నన్ను ఏం పని చేస్తానవురా ₹1 తెచ్చింది లేదు నాకు ఇచ్చింది లేదు పని చేస్తానంటావు పొద్దుగాల పోయి సాయంత్రం దాకా పని గురించి తిరిగేస్తానబ్బా పని ఉత్తాన దొరుకుతుంది అనే ఇంట్లుంటే తిరుగుతూనే కదా దొరికేది చింత చెట్టు కాడ కూర్చుండి చింత ఆకులాట ఆడతానమాట సీనిగానే పడి తిరుగుతానమాట సీనిగాని సోపతి పట్టినమాట ఎవరన్నారబ్బా నీ గాలి సోపతి కింద పోతానే అట్టి అట్లా నీకు చెప్తాను నేను ఎవరి సోపతి పోతలేనబ్బా పొద్దున సావుకారు వచ్చి ఇట్లా ఉన్నట్టు తిట్టిపోయండి సావుకారి పైసలు కట్టపోతుంది కడదాం తీయబ్బా జాబు తిరుగుతాను కదా పని దొరకని సావుకారి కడదాం మెల్ల ఇంటి కిరాయి అయినా కూడా ఆగుతలేడు ఇంటి కిరాయి అయినా ఇల్లు కిరాయి కట్టమని పైసలు అడుగుతాడు ఇద్దాం తీయబ్బా అమ్మ నాన్న పోతానమ్మా ఇద్దాం తీయ దెంగపోతానవా అబ్బా ఇయ్యమ్మా పైసలు అన్ని నన్ను అడుగుతావేందబ్బా అన్నని అడగవు అన్న వెనకేసుకొస్తాను అన్న పని చేసి ఒడ్డెక్కియబట్టే నువ్వు ₹1 తెచ్చింది లేదా అన్న పని చేయని తెరుతుందా అయితే అన్ని అన్నీ వెనకేసుకొస్తాను కానీ కొంచెం అంతా అన్నం ఉన్నది ఎత్తే తినిపో అయితే అన్నవాది అన్నిటికీ అన్న నేను తీసుకొస్తాను నీ అన్నవాది నాకు ఏమద్దుకో నేను పోతాను ఏం చెప్తానవే ఎటువైనావు శ్రీరామ్ శంకరి దాకా ఎటువైనావు నువ్వు నేను కైకిలో జాడపోయినా కైకిలో జాడకపోయినావా తమ్ముడు ఏం పని చేస్తలేడు ₹1 తెస్తలేడు నా వెనక మరవడతాడు మరి ఎట్లా బతుకుతాడు గట్లయితే ఎట్లావా ఆడు పెరిగింది కానీ ఆయనకి బుద్ధి లేదు ఆడు దోస్తులతో పట్టుడు బాగా తిరుగుడు అలవాటు అయింది అంటే ఆయనకి భయం లేకుండా అవుతుందవ్వా ఇట్లయితే ఎట్టారా శంకరి ఆయనకి ఎవడన్నా పిల్లనిస్తాడా ఇట్లా తిరుగుకుంటా తాకుంటా తిరుగుతా ఎవడన్నా పిల్లనిస్తాడా ఆయనకి అవ్వా ఆడు ఇప్పుడు పని చెప్తే తింటాడా అని చిన్నప్పుడు ఏమో అని వెనకేసి కత్తివి ఇప్పుడు పెద్ద పెరిగినాక ఆడు ఏమైనా పని చేస్తాడా వాడు తింటాడు ఇప్పుడు ఆడు ఏం పని చేయడు ఏం పని చేయదు గట్టనే తిరుగుతాడు చేద్దాం బిడ్డ వాడు రేపుకు రాడు ఇట్లయితే విడిచిపెడితే అట్లనే తిరుగుతాడు అవ్వా నేను తెలిసిన కాడ